ఊరు కాటన్పాడు, ముస్నూరు మండలం కాటన్పాడు. నా పేరు మురళి. దీని ఇత్తనం పేరు వచ్చి ఈతకోట అంటారు దీన్ని. ఇది గింజ పెట్టిన తర్వాత 3 నెలల కాపు వస్తుంది. 3 నెలల తర్వాత సంవత్సరంన్నర వరకు కాస్తుంది. వర్షాకాలం అయితే కొద్దిగా ఇబ్బంది అవుద్ది, మిగతా టైంలో మాత్రం కాస్తుంది. ఈ కాపు వలన ఎటువంటి ఇబ్బంది లేదు, రైతుకు కూడా అన్ని విధాలా బాగుంటుంది. వాళ్ళ మార్కెట్లోకి వెళ్తే కేజీ వచ్చి 70 రూపాయలు, 65 నుంచి 70 రూపాయలు, లేదనుకుంటే మినిమం 50 రూపాయల కాడి నుంచి 70 రూపాయల వరకు ఉంటుంది. నేను పెట్టింది 1/2 ఎకరం. వారం టు వారం కోతకు వచ్చి 250 కేజీల కాడి నుంచి 200 కేజీలు తెగుతుంది. అయితే ఏంటంటే ఈ విత్తనం వలన ఇబ్బంది లేని విత్తనం. దీని విత్తనం పేరు ఈతకోట అంటారు దీన్ని. ఎకరానికి వచ్చి 1/2 కేజీ గింజలు పడుతుంది. ఎకరానికి వచ్చి 1/2 కేజీ గింజలు పడుతుంది. దీనికి సపరేట్గా పందిరి వేయాల్సి వచ్చింది. దీనికి వచ్చి కాస్ట్ వచ్చి 2500 అవుతుంది. 1/2 కేజీ 2500 అవుతుంది. అయితే ఏంటంటే దీనికి సపరేట్ కర్రలు పాతి డ్రిప్ ఇచ్చి డ్రిప్ పెట్టాలి. దీన్ని పెట్టి దీనికి ఏసాలు కాసాలు పందిరేసి చేయాలి. దీనికి మనం మామూలు ప్లాస్టిక్ వైర్ తోటి అనుకుంటే దానికి అన్ని విధాలా బాగుంటుంది. ఇది గింజకు వచ్చి మీటర్కి 1 గింజ, మీటర్కి వచ్చి 2 గింజలు పెడతాము. మొత్తం దీనికి 1/2 కేజీ గింజలు పెట్టినాయి. అది బలం అంటే కింద ముందు ఏముంటుందన్న, వేసేటప్పుడు ఆ గింజ పెట్టిన తర్వాత మొలిచిన 15 రోజులకి 20 డిఏపి కొంచెం మొదటనేసి ఇంకైతే 2 సార్లుగా మనం పందిరేసి కట్టలాగిన తర్వాత పందిరేస్తాం కదా, అప్పుడు ఏదన్నా డిఏపి కానీ అట్లాంటివి అయితే చాలు. నీకు ఎక్కువగా ఏంటంటే పై ముందే కానీ కింద ముందు అడగదు అసలు. ఇదేంటంటే మనం ఏదన్నా వదులుకోవాలనుకుంటే సిఎన్ కానీ 319 కానీ అదొక కేజీన్నర, ఇదో 2 కేజీలు 1/2 ఎకరానికి వచ్చి, అదే ఎకరం అనుకోండి, అదో 2 కేజీలు, ఇదో 3 కేజీలు అయితే సరిపోతుంది. పై మందులు వచ్చి పురుగు మందు, పీకు, బ్రహ్మాస్త్ర అవి కొడతాము. పీక్ అంటే ఆ మందు తప్ప రెండో దానికైతే సాగదు. మనం డెలిగేట్లు కొట్టినా అనవసరం సాగదు. లోన ఉండ పురుగు కూడా సావాలి అని అంటే పీకు కొట్టాలి. ఎకరానికి వచ్చి 1/2 లీటర్, 1/2 ఎకరానికి వచ్చి 1/2 లీటర్ పడుతుంది ఆ పీక్. కానీ లేదంటే తోటకి ఏదైనా మెత మందులు కొట్టుకుని ఎంపార్టీ పొడి కానీ, సల్ఫర్ కానీ, ఈ తర్వాత ఈ పై మందులు సిఎన్ కానీ, ఇట్లాంటి సిఎన్, బోరాను పై మందులు మెతకి దానికి కొట్టుకోవాలి. ఎకరానికి వచ్చి సొంతంగా చేసుకునే వాళ్ళకి అయితే 15,000 అవుతుంది. అది అందరూ మొత్తం కూలీలు పెట్టి చేయాలంటే 25,000 నుంచి 30,000 అవుతుంది. దీనికి వచ్చి నాకైతే 1/2 ఎకరానికి వచ్చి ఇప్పటికి 1,20,000 దాకా వచ్చినాయి. నేను వచ్చి ఒక 15,000, 16,000 అట్లా పెట్టాను. అయితే ఏంటంటే మన కూలీలతో కోతకు వచ్చి 1/2 ఎకరానికి కొట్టడానికి కోతకు వచ్చి ఒక 4,000 అవుతుంది. తర్వాత ఈ పై ముందు అవి కానీ ఒక 1,500 అవుతుంది. మొత్తం కలిపి ఒక 5,500 అట్లా అవుతుంది. కోతకి కోత. ఇది సంవత్సరంన్నర పంట పడుతుంది. సంవత్సరంన్నర పండుతుంది. ఇది ఈ పంట వేసుకోవాలంటే ఎక్కువగా ఎకరాలు పెట్టకూడదు. దీనికి ఒక 1/2 ఎకరమే చాలు. ఎందుకంటే మన కూలీల ఖర్చు ఎక్కువ అవుద్ది. మొక్కజొన్న గింజలు పెట్టే టైంలో కానీ, లేదంటే మొక్కజొన్న ఇరిసే టైంలో కానీ ఇబ్బంది పడతాం. మిగతా టైంలో అయితే ఇబ్బంది ఉండదు. కాబట్టి ఏంటంటే 1/2 ఎకరం అనుకోండి, సొంతంగా 2-3 ఇంట్లో వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు రోజుకు 2 బస్తాలు కోసుకున్న చాలు. అదే కూలీలను పెట్టుకోవాలి చేయాలంటే ఇబ్బంది అవుద్ది. ఎకరం అయితే పెట్టకూడదు, 1/2 ఎకరమే పెట్టాలి. దీన్ని 1/2 ఎకరం పెట్టుకుంటే సొంత వాళ్ళు అయినా కోసుకోవచ్చు, లేదంటే 4 కూలీలను కాసి పెట్టుకున్నా కానీ మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, కూలీలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది హనుమాన్ జంక్షన్ మార్కెట్ అడిగి తీసుకెళ్తాం. అక్కడికి వచ్చి కేజీ వచ్చి ఇప్పుడున్న రేట్ అయితే 65 రూపాయలు పడుతుంది. నేను కోసిన కోత 65 రూపాయలు పడింది. అంతకుముందు కోసిన కోత అయితే 70 రూపాయలు వేసాడు కేజీ. సుమారు వచ్చి ఇప్పుడు వరకు అయితే నాకు 1,20,000 వచ్చినాయి. ఇక తర్వాత ఇప్పుడు మీరు తోట చూస్తున్నారు కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవటమే. నేను పెట్టి ఇప్పుడు ఇది 7 నెల, ఇంకా 5 నెలలు ఎట్ట పెట్టి ఇప్పుడు ఇక వర్షాకాలం వచ్చేది. ఇప్పుడు మే, జూన్, జూలై వరకు కూడా మే నెల కాడి నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి. కానీ అప్పుడు వర్షాల గురించి అయితే మనం చెప్పలేము. కానీ ఈ యాసకాలం 4 నెలలు మాత్రం చూసుకునే పని లేదు. వానాకాలం, ఇది శీతాకాలం కానీ వేసవికాలం కానీ చూసుకునే పని లేదు. ఇది కోత వారానికి కోస్తాం కాబట్టి దీనికి కోత అయిన తర్వాత మనం పురుగు మందు పీక్ అనేది ఉంటుంది. ఈ కాయ లోన ఉంటుంది, ఆ మందు కొట్టుకుంటే లోన ఉన్న పురుగు కూడా చనిపోతుంది. మళ్ళీ మనం కోత కోసిన తర్వాత ఈ ఆకు మీద ఏదన్నా బీస్తు కానీ ఇంకోటి ఏదన్నా ఉంటే సిఎన్ కానీ 319 కానీ స్ప్రే చేయాలి. దీని మీద వచ్చి స్ప్రేర్ వచ్చి 1/2 ఎకరానికి వచ్చి మీకు 5 ట్యాంకులు పడుతుంది. 5 ట్యాంకులు శుభ్రంగా నీట్గా కొట్టుకుంటే తోట బాగుంటుంది. పీకు అనే ముందు కనుక కొట్టుకుంటే మీకు వారంలో ఒకసారి కంపల్సరీగా దాన్ని కొట్టాల్సిందే. వేరే మందు కొట్టినా మీరు ఇబ్బంది, డెలిగేట్లు కానీ ఇట్లాంటివి కొట్టినా పురుగు సావదు. ఈ పీక్ అనే మందు కొడితే దానివల్ల ఏంటంటే లోన ఉన్న పురుగు కూడా చనిపోతుంది. కాబట్టి ఏంటంటే దీనివల్ల ఏంటంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. శుభ్రంగా తోటకు కూడా ఆదాయం బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. మీరు చేసుకునే వాళ్ళు అయితే 1/2 ఎకరానికి నుంచి ఎక్కువ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది అవుద్ది, కూలీల ఖర్చు ఎక్కువ అవుద్ది. కాబట్టి ఏంటంటే నా సూచన ఏంటంటే
చాలా జాగ్రత్తగా దీన్ని కాపాడుకొని చేసుకుంటే రైతుకి అన్ని విధాలా బాగుంటుంది. ఎకరానికి వచ్చి 1,00,000 నుంచి 1,50,000 రేటు తక్కువలో సంగతి చెబుతుంది. అదే 60 రూపాయలు 70 రూపాయలు అనుకుంటే మీకు కోతకు వచ్చి 18,000 కాడి నుంచి 20,000 ఆదాయం వస్తుంది. 200 కేజీలు కోసుకుంటే 200 కేజీలు అయితే మీకు కోతకు వచ్చి 15,000 దాకా వస్తాయి. ఇది 60 రూపాయల రేటు మీద. అదే 70 రూపాయలు అనుకోండి 17,000 18,000 అట్లా మీకు శుభ్రంగా అన్ని విధాలా బాగుంటుంది. చేసుకుని కూడా బాగుంటుంది. అన్ని కూలీలు పెట్టి చేయాలంటే మనకి కూలీల ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి దాన్ని బట్టే కూలీల ఖర్చుని బట్టే రూపాయి మిగులుతుంది. అన్ని విధాలా బాగుంటుంది.